King Govind Singh. I request you to join the audience and enjoy the evening. I request the dignitaries to join the audience and enjoy the evening. నెల ముందే ఈసారి రావాలంటే ఈ ఒక్కరోజు కొరకు నిన్న రాత్రి బయలుదేరి తెల్లవారుజామున 2 గంటలకు రావడం జరిగింది. మళ్ళీ రేపు పొద్దున 8 గంటల నిమిషాలకే హైదరాబాద్ ప్రయాణం వెళ్ళేటువంటి సందర్భంలో మీతో కాస్త సమయాన్ని పంచుకొని మీ మధ్యలో ఉండాలని రావడం జరిగింది. ఇక్కడ ఈ వేదిక మీద మరి నాతో పాటు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఖతార్ లేబర్ మినిస్టర్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి పెద్దలు ఖలీద్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద నాతో పాటు వచ్చినటువంటి మిత్రుడు నరేష్ రెడ్డి గారు, రవి గారు, మీకు 2010 నుంచి ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రుడు రవి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి గల్ఫ్ సేవా సమితి తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షున్నటువంటి శంకర్ గారు, అదేవిధంగా అటు శంకర్ గారు ఇక్కడ బాధ్యత ఆరోగ్యం బాలేదు. ఓకే, ఇంతకుముందే శ్రీధర్ గారు కూడా పాత మిత్రుడు పరిచయం కావడం జరిగింది. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివేక్ గారు, ప్రసాద్ గారు, భీష్మ పితామహుడు అంటున్నారు, ఇక్కడ చాలా రోజులు ఉన్నట్టున్నాడు గారు ప్రసాద్ గారు, పెద్దలు షాన్వాజ్ గారు ఇప్పుడే పరిచయమైన వారు, అదేవిధంగా ఇప్పుడే మన మధ్యలో మాట్లాడినటువంటి బాబు రాజన్ గారు, ఇంకా కృష్ణ కుమార్ గారు ఉన్నారు వేదిక మీద. ఇంకా చాలామంది పెద్దలు కేకే గారు ముందుగల ఈ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి మన కూడా ఒక కేకే ఉన్నారు, సీనియర్ నాయకులు మరి వీరు జాఫ్కర్, ఓకే వీరు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున రాత్రి 2 గంటల నుంచి నన్ను ఆహ్వానం ఎయిర్పోర్ట్ నుంచి అందుకొని ఇప్పటివరకు కూడా నాతో పరిచయం అయినటువంటి మిత్ర బృందానికి మీ పేరు చెప్పండి. రాయల్లయ్య రాంధ్రప్రసాద్, చాలా మంది మిత్రులు ఎల్లయ్య కానీ ఇక్కడ వెంకటేశ్వర పొద్దునే పరిచయం అయ్యింది. మీ కొన్ని క్యాంపులు కూడా రావడం జరిగింది. మా స్వంత గ్రామం రుద్రేగి కానీ, నా నియోజకవర్గం వేనాడ కానీ చాలా మంది మిత్రులు రావడం, ఒక పేరు తీసుకోకపోతే బాగుంటుంది. కాబట్టి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మరోసారి తెలియజేస్తూ, ఈనాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖతార్ దేశంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధికై వచ్చి ఉద్యోగం చేస్తూ ఇతర పరిశ్రమలు కూడా నెలకొల్పుకొని ఆర్థికంగా ఎదిగే క్రమంతో పాటు మన ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లలను మనం తీసుకునేటువంటి జీతంతో మన కుటుంబాలు పోషించుకునే పరిస్థితితో పాటు మన జన్మభూమిని మరవకుండా జన్మభూమికి రుణం తీర్చుకునే విధంగా మన ప్రాంత పేగు బంధాన్ని గుర్తించుకొని, మన జన్మభూమి ప్రేమ బంధాన్ని గుర్తించుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఖతార్లో ఘనంగా 2014 నిర్వహిస్తున్నటువంటి గల్ఫ్ సేవా సమితికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడున్నటువంటి కమిటీతో పాటు ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఈ సేవా సమితి 2010 నుంచి ప్రారంభం చేసి ఉద్యమంలో పాలు పంచుకుంటూ తెలంగాణలో సబ్బండ వర్గాలు, అన్ని కుల సంఘాలు, సకల జనుల సమ్మెతోటి ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేస్తూ, పోలీసులు గన్ డౌన్ చేస్తూ, మా తెలంగాణ మాకు కావాల్సిందే, మా ఆత్మగౌరవ ప్రతీకకు తెలంగాణ రావాలని తెలంగాణలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా 2010 నుంచి కూడా అనేక క్యాంపులలో ఖతర్లోను, గల్ఫ్లోను, బొంబాయి, భీవండితో పాటు ఇక్కడ
ఏదైతే గల్ఫ్లో ఉన్నటువంటి దుబాయ్ కానీ సౌదీ కానీ కువైట్ కానీ ఖత్తర్ కానీ బెహ్రాన్ కానీ అనేక దేశాల్లో కూడా మన తెలుగు బిడ్డలు తెలంగాణ కోసం మద్దతు ఇవ్వడం, మనకు 2014లో తెలంగాణ రావడం, మన ఆత్మ గౌరవానికి ప్రతీకైనటువంటి తెలంగాణలో మనం ఏలుకున్నటువంటి రోజులు వచ్చిన క్రమంలో ఈరోజు ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా ఇది గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నా. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు బాగా గుర్తు. 9వ తేదీన మనం అందరం కూడా ఘనంగా సంబరాలు జరుపుకున్నాం. మన తెలంగాణ మనం ఏలుకుందామని, మన తెలంగాణను అన్ని రంగాల్లో పరుగులు పెట్టించుకుందామని చెప్పని తెలంగాణ ఉద్యమంలో తీసుకున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకు పోతున్న తీరు మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎల్లుండి 2వ తేదీన జరుపుకోవాలి. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణలో అంగరంగ వైభవంగా ఇప్పటికీ మేము వచ్చేవరకు ఇక్కడ కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి గీతాన్ని కూడా ఆలకించుకొని చేసేటువంటి కార్యక్రమం, మన జాతీయ జెండాను ఎగరవేసుకొని తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకైనటువంటి తెలంగాణ ఆవిర్భోత్సవాన్ని జరుపుకోవడంతో పాటు తెలంగాణ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వారిని ఏ విధంగా మనం అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవాలని చెప్పినటువంటి ఆలోచన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ఆశీస్సుతోటి 16 మాసాల క్రితం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకొని ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ మీరు ఈ ప్రతిరూపంగా చూపిస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మనం ఏర్పాటు చేసుకొని తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని కూడా మనం అమలు చేసుకొని ఒక జీవ రూపంలో కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మనం చక్కటి జాతీయ గీతంగా మనం ఏదైతే మన అందశ్రీ రాసినటువంటి ఆ గేయం వస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. తెలంగాణ భావాజాలాన్ని చూపించేటువంటి ఆ గేయాన్ని కూడా మనం అమలు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో పాత ప్రభుత్వం ఏదైతే మన తెలంగాణ ఇస్తున్నటువంటి ఏ పథకాన్ని రద్దు చేయకుండా యథావిధిగా పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా తెలంగాణలో అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ పోతున్న తీరును మీరందరూ ఇప్పటికే సెలవులప్పుడు వచ్చిన సందర్భంలో చూసి ఉంటారని చెప్పిన భావన ఒకసారి గుర్తు చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మన తెలంగాణ, మన పుట్టిన గడ్డ, మన జన్మభూమి, మన పేగు బంధమైన తెలంగాణ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మనకి ప్రభుత్వం ఏ ఫలితాలు ఏ ఫలాలు మన ఉద్యమానికి అనుకూలంగా తెలంగాణ వస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉంది. కాబట్టి కొన్ని అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల లోపలనే 3వ రోజు నాడు మహిళా తల్లులకు ఆత్మ గౌరవం పెంపొందించేటువంటి కార్యక్రమం. ఈరోజు ఆడ తల్లులందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంగా చేసినాం. ఏ ఆడతల్లి ఆర్టీసీ బస్సులు ఎక్కినా ఉచితంగా తెలంగాణ మొత్తం కూడా తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ 500కే మన సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో గృహజ్యోతికి సంబంధించి దేవస్థానానికి పెద్ద ఎమ్మెల్యే గారు ఎందుకంటే పార్టీల తరఫున పార్టీ చెప్తారు ప్రభుత్వ నిర్ణయాలు. ఏం తమ్ముడు పేరు చెప్పారు? తమ్ముడు నేను పాత పార్టీని గౌరవించినా కొత్త పార్టీ చేసే పనులు చెప్తున్నా. పాత ప్రభుత్వం చేసే పనులు యథావిధిగా కొనసాగిస్తున్నాం, కొత్త ప్రభుత్వ పనులు తీసుకుపోతున్న సంగతి చెప్పిన మీ అందరికీ. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన తెలంగాణను అభివృద్ధి పనులు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా దయచేసి ఒకసారి ఆలోచించవలసింది కోరుతున్నా. మీ అందరి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా.
మీ సూచన సలహాలు తీసుకొని కూడా భవిష్యత్తు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోవడం లక్ష్యంగా పనిచేస్తున్న వాటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనం 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా గృహజ్యోతి ఇక మీ అందరికీ కూడా తెలుసు 200 యూనిట్లు కాల్చుకుని వాళ్ళందరూ కూడా ఉచితంగానే మనం కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు 25,25,000 కుటుంబాలకు ఇంచుమించు 20,650 కోట్లు రైతు రుణమాఫీ కూడా చేసుకొని, అంటే మనం తెలంగాణ తీసుకొని వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నేను మళ్ళీ చెప్తున్నా, పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఈ ప్రభుత్వం మీ ఆశీస్సులు వచ్చినాక రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన మాటలు తీసుకోబోతున్నా. ఇక్కడ రాజకీయం మాట్లాడడానికి రాలేడు. ఈరోజు పార్టీల గురించి మాట్లాడడం కోసం వచ్చిన సందర్భం కాదు. ఈరోజు మన ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో ఎందుకోసం మనం తెలంగాణ తెచ్చుకున్నామో, ఎందుకోసం తెలంగాణ కావాలని కోరుకున్నామో ఆ ఫలాలు అందరికీ అందాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మరొకటి కాదని మాట చెప్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మనం పనిచేయాలా వద్దా అనేటువంటి ఆలోచన మనం తీసుకోవాలని చెప్పని, ఒకవేళ అలాంటి ఆలోచన చేయని సందర్భంలో మనందరం కూడా ప్రభుత్వానికి మన కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భం ఉండాలి తప్ప ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడంలో తగదని మాట సందర్భంగా చెప్తూ మీ బిడ్డలంగా మీ సేవకులంగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ తెలంగాణలో పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే కార్యక్రమం చేస్తున్నాం. పేద పిల్లలు ఈ రోజు గురుకులాల్లో చదువుతున్న వారికి 40% డైట్ ఛార్జీలు పెంచిన మీ ప్రభుత్వం 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి మన పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని ఇస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తూ, ఉన్నతమైనటువంటి చదువుకోవడం కోసం చేసే కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు పోతుంది. విద్యా విధానంలో, వైద్య విధానంలో, రోడ్లకు సంబంధించి ఇతరత్ర ఏదైతే అన్ని అంశాలు కూడా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటిది చేసే ప్రయత్నం చేస్తున్న మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్న వాటి సందర్భం చెప్తూ, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి గురుకులాలు కూడా ఈరోజు మనం మంజూరు చేసుకొని ఒక్కొక్క కాలేజ్కు 200 కోట్లు 20 నుంచి 25 ఎకరాలలో మనం కట్టుకునే కార్యక్రమం. నిన్నగాక మొన్న మీ ఖత్తర్కు నాకు టికెట్ కన్ఫర్మ్ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములో నియోజకవర్గానికి కూడా 200 కోట్లతో ఒక కాలేజీ మంజూరు ఇచ్చిందనమాట. వేములో రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ ఈ ప్రజలు ఎవరైతే ఆశించి అవకాశం ఇచ్చారో వాటన్నింటిని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న మాట చెప్తూ 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాశలు ఎదురు చూస్తున్నా పేదలకు ఇందిరా మిన్నలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినాం. రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా మన తెలంగాణలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమం అనేకం చేస్తూ గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికులకు అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అండగా ఈ రోజు ఇక్కడ ఈ ఖతార్ కు సంబంధించినటువంటి గల్ఫ్ కార్మిక సంక్షేమ నాయకులే కాదు, సౌదీ, దుబాయ్, ఖత్తర్, బెహ్రాన్ ఈ విధంగా గల్ఫ్ లో ఉన్నటువంటి పలు దేశాల ప్రతినిధులతో తాజ్ డక్కన్ లో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వేదిక మీద పెద్దలు కూడా చాలా మంది వచ్చారు, మహిళా ప్రతినిధులు కూడా వచ్చారు. మీ అభిప్రాయాలన్నింటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని తప్పనిసరిగా గల్ఫ్ కు సంబంధించినటువంటి ఓ జీవో రూపంలో గల్ఫ్ కు సంబంధించిన సమస్య పరిష్కారం మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఈరోజు గల్ఫ్ కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బిడ్డలందరూ కూడా నేను వేడుకుంటున్నా, ఆ భగవంతుడు కూడా వేడుకుంటున్నా. ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులు వదులుకొని, భార్య పిల్లలు వదులుకొని ఇంత సుదూరం వచ్చినటువంటి మీరందరూ కూడా తిరిగి యోగక్షేమంతో మీ ఇంటికి చేరాలని చెప్పిన భగవంతుని ప్రార్థిద్దాం. కానీ ఎవరికైనా ఒక్కరికి ఇబ్బంది అయి యాక్సిడెంట్ జరుగో ఇతరత్ర మరణం చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తామని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రంలో 5 లక్షల ఎక్స్గ్రేషన్ లేదు. ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తామని, ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. 100 రోజుల్లో ఇస్తామని నాకు బాగా గుర్తు. నరేష్ రెడ్డి గారు వేదిక మీద, రవి గారు వేదిక మీద, ఇంకా దుబాయ్లో కొంతమంది మిత్రులు పేర్లు ఒకరి నుంచి ఒక పేర్లు బాధపడతారు కాబట్టి అక్కడి నుంచి కూడా అన్న 100 రోజుల్లో మీరు ఇచ్చిన మాటను కట్టుబడి 5 లక్షలు ఇచ్చే అమలు చేయాలని చెప్పన్నారు. ఈ లోపల నా నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు 2 దుర్మరణం పొందారు. మరి పెళ్లి
బావసేపేట సంబంధించి ఇద్దరు చనిపోయినారు. ఆ వార్త నాకు రాగానే బాధతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళిన కొన్ని పథకాలు అమలు చేయడానికి ఆనందమే, కానీ ఈ పథకం అమలు చేయాలంటే బాధ అనిపించింది. అరే గల్ఫ్కి వెళ్ళిన తల్లిదండ్రుల అభివృద్ధి, తల్లిదండ్రులు భార్య పిల్ల పోషణ కోసం వెళ్ళిన వారు చనిపోయిందే, ఈరోజు వారికి ఇచ్చేటువంటి మాట్లాడడానికి పోయినప్పుడు పావు క్షణం కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వ ఒక పనితీరు చెప్తా ఉన్నా. అన్న గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడిగిన, అన్న మనం ఏదైతే గల్ఫ్ లో ప్యాకేజ్ ఏదైతే అనుకున్నామో నా నియోజకవర్గంలో ఇద్దరు చనిపోయినారు, వారికి ఇవ్వాలంటే అరక్షణం కూడా ఆలోచించలేడు. వెంటనే అందివ్వండి వాళ్ళకి 5 లక్షలు చెప్పంటే మా నియోజకవర్గంలో 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళిన వేదిక పెద్దలు వచ్చేది 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం. ఇది ఓ బాసటగా ఉండడానికి, ఓ అండగా ఉండడానికి పోయిన మనిషిని మనం తీసుకురాలేము. ఓ తండ్రికి కొడుకును అందించలేం, ఓ తల్లికి భర్తలు అందించలేం, ఓ బాబుకో పాపకో తండ్రినిగా అందించలేం. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఈరోజు గల్ఫ్ కార్యక్రమం కోసం ఏదైతే తెలంగాణ కోసం మనం పోయినప్పుడు తీసుకువచ్చేటువంటి కార్యక్రమం ఉండనో 10 సంవత్సరాల తర్వాతనైనా అమలైతే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది రాజకీయం కాదు, దయచేసి గల్ఫ్ మిత్రులారా, ఇది దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమం అమలు చేయాలని చెప్పాలి. గల్ఫ్ అడ్వైజరీ బోర్డు కమిటీని కూడా వేసుకున్నాం. అందులో ఇద్దరు, ఇప్పుడు రవి గారు ఈ ఖతర్లో ఏదైతే ఉద్యమానికి ఈరోజు ఎర్ర అంగేసుకుని వచ్చింది, ఉద్యమకారుడిగా ఏదైతే ఉన్నాడో ఆయన కూడా ఒప్పుకునే విధంగా గల్ఫ్ కార్మికుల కోసం ఒక అడ్వైజరీ కమిటీ వేసినాం. వారిని కూడా మెంబర్ వేసినాం. పార్టీలకు అతీతంగా తీసుకున్నాం. రవి ఏనాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత లేకుండా గల్ఫ్ కార్మికుల కోసం పోరాటం చేసింది కాబట్టి రవిని కూడా మెంబర్ గా తీసుకొని గల్ఫ్ కార్మికుల సమస్య పరిచయం. మరో నాయకుడు సింగరెడ్డి నరేష్ రెడ్డి కూడా వేదిక సందర్భం గల్ఫ్ కార్మికుల కోసం ఒక బోర్డు వేసినాం, అడ్వైజరీ బోర్డు వేసినాం. అందులో నేను కూడా గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో అనుబంధం ఉందని నన్ను కూడా సభ్యుడు వేసిండ్రు. భవిష్యత్తులో ఈ గల్ఫ్ అడ్వైజరీ బోర్డు ద్వారా ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన కార్మికుల కష్టాలు వస్తే ఏ విధంగా మన ప్రభుత్వం ఆదుకోవాలనో వాటన్నిటి కూడా అమలు చేసే బాధ్యత కూడా తీసుకునే విధంగా. అంతేకాదు గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏమైనా ఇబ్బంది అయితే, ఎవరైనా జైల్లో పడితే, ఎవరికి అనారోగ్యం అయితే వాటిని తిరిగి తీసుకురావాలంటే ఎక్కడ చెప్పుకోవాలనో తెలిసే టేబుల్ లేదు. ఒక టేబుల్ కావాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 24/7 ఒక టేబుల్ వేసినాం. చెప్పే మాట ఈ ప్రభుత్వం వింటుంది. వెంటనే ఆయన ఇండియన్ ఎంబసీకి ఇక్కడ ఖలీద్ గారు ఉన్నారు, లేబర్ మినిస్టర్ రిప్రజెంటేటివ్ గా, అలాంటి పెద్దలకు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి, మన ఇండియా గవర్నమెంట్ నుంచి వారికి ఎంబసీకి మన సమస్యలు చెప్పి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్పడానికి కోసం ఈరోజు మహాత్మా జ్యోతిరావు భవన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం అమలు చేసుకున్నాం. అంతేకాదు చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. మా పిల్లలందరికీ కూడా గురుకులాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వమంటే మాట ఇచ్చినాం. మన పిల్లలు గల్ఫ్ లో ఉన్నటువంటి మీ అందరి పిల్లలు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి మీకు ముందుకు వచ్చి గురుకులాలు సీట్ ఇప్పిస్తుంటే ఈడ మాటిస్తున్న అందరికీ గురుకులాలు సీట్ ఇప్పించే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం అన్నమాట. మాట ఇచ్చినాం. మొదటి ప్రాధాన్యత క్రమంలో మన గల్ఫ్ లో చదువుతున్నటువంటి, గల్ఫ్ లో ఉపాధి కోసం పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీట్లు ఇప్పించడానికి కోసం మొదటి ప్రాధాన్యత కూడా పెట్టుకున్నామన్న మాట ఈ సందర్భం చెప్తూ, గల్ఫ్ కార్మికుల కష్టాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పిన మాట చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. గల్ఫ్ లో ఉన్న పేదలకు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుందామంటే మీరు బహుశా చూసుంటారు. ఈ 2వ తేదీ నుంచే ఇవ్వాలని చెప్పని 3,500 ఇందిరా మిల్లులను ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. అందులో నరేష్ రెడ్డి గారు సింగర్ శ్రీనిధి मिथिला रेड्डी गारू, ये फोक सिंगर है। श्रीनिधि प्रोग्राम है। हाँ अभी गाना गाता है सिंगर। यहाँ पे इंडिया में तो इंडिया में अभी आज कल आया था, कल सुबह जाएगा वो। मेरे कांग्रेस 5 बार से 4 बार हार गया, 1 बार जीत गया। 5 बार
పర్సన్ తనే అండి. మీరు పెద్ద మనసుతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దోహా ఖతర్, తెలంగాణ గల్ఫ్ సమితి. ఏందయ్యా, ఏమైంది? ఇంత పెద్దపోయింది, అటు ఇటు మెసులుతున్నావు, నిద్రపోతలేవేంది? కళ్ళు మూస్తే అయ్యేవాళ్ళ రోగాలు, తెచ్చినప్పుడు పెరిగే పోరగాళ్ళు, ఏం చేసినా చాలక ఎట్లా బతుకుతామంటే జరిగిందే. ఏం కాదయ్యా, గుగుల్ కాకు. ఏ దిక్కు లేనోనికి దేవుడే దిక్కు. నువ్వు ఇట్లా ఆలోచిస్తుంటే నీ పానం ఎట్లయ్యా? ఏ దేవుడు ఏ దారి చూపుతాడో ఏమో పో. హలో, సోమన్న చెప్పే. అరే వెంకటి, మీ అన్న దుబాయ్ పోయింది కదా, పని చేస్తుండా? పైసలు ఏమైనా మంచిగా పంపిస్తుండా? పని మంచిగా చేస్తుండు, పైసలు కూడా పంపిస్తుండు. అరే నాకు కూడా పని చూడమని చెప్పరా జరా. గట్లనా? సరే సరే, నేను ఏజెంట్తో మాట్లాడి నీకు చెప్తానే, ఏ కవర్ అయిందని చెప్తానే. పైసలు బాగా అయితే సోమన్న మరి. అట్లనే కొత్తలు ఎన్నైనా మంచిదే కానీ జర జల్దీ చెప్పురా. లచ్చా, ఓ లచ్చా, ఇక నీకు ముచ్చడి చెప్తే ఇక్కడ గుడెనక వెంకట్లేడా వాళ్ళ అన్నాడు దుబాయ్ పోయి మంచిగా ఇచ్చి పైసలు పంపిస్తుండట. అయితే నాకు కూడా ఏదైనా పని చూడు అని చెప్పురా అని చెప్పిన వెంకట్కి. నేను దుబాయ్ పోతానే.
మరి ఎట్లా పోతావయ్యా? పైసలు ఎక్కడి నుండి తెస్తావు? ఇక ఉన్న ఎకరం కుదబెట్టి తీసుకొస్తా. చాలకుంటే నీ పుత్తెలమ్మైన మంచిగా కానీ పోడైనా ఇక్కడ ఉంటే బతుక ఇక కట్టం బాగా. సరేనయ్యా, మరి నీ తిప్పలేవు, నువ్వు పాడు. మరి ఎన్నైనా పైసలు చూడిపో, మరి ఎట్లనైనా చేసి. సోమన్న, పైసలు అయినాయని ఏజెంట్ పైసలు అడుగుతుండు. అరే పైసలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? ఇక నీ మాట కోసం వెళ్తున్నా. ఎప్పుడంటే అప్పుడు ఆ ఓడే. ఖత్తర్ దేశంలో పని ఉన్నది, పోతావని మరి ఏజెంట్తో మాట్లాడినా నేను. ఏ దేశమైనా పోతారా? జల్ది అయ్యేటట్టు చూడరా. సరేనే సోమన్న, నేను ఏజెంట్తో మాట్లాడి ఎన్నడీ కూడా నీకు చెప్తా, సరేనా? సరే సరే, మంచిది సోమన్న. మరి సోమన్న, ఇప్పుడు ఏజెంట్ ఫోన్ చేసిండు, కాగితాలన్నీ రెడీ అయినాయి. ఏదైనా చెప్పు, పోయేస్తా అని చెప్పు, సరేనా? సరే సరే, పైలేమని చెప్పు. అట్లనా? మరి నా దగ్గర అయితే ఏం కాయిదాలు లేవురా వారి. సోమన్న, కాగితాల పేరుతో ఏం పని లేదే, అన్నాడే వేసుకుంటాడే, పైసలు కడితే అయిపోయినాయి సోమన్న. సరే. సోమయ్య ఖతార్కు వెళ్ళడం జరిగింది. సుమన్న, మన ఖతార్ దేశంలో మన తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళు ICBF ఇన్సూరెన్స్ వేస్తారంటేనే మనం కూడా వేయించుకుంటాం అని సోమన్న. మనకు ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది ఇన్సూరెన్స్. మనకు సడన్గా ఏమైనా కానీ మనకు మన ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉంటుంది సోమన్న. ఇది సిస్టమ్ బాగుంది సోమన్న, చేయించుకుందామా? ఇంటికాడ ఏజెంట్ చేసిన మోసానికి ఇంకా అప్పులే తీర్తలేదురా దేవుడా అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ అంట. ఈ దేశంగా దేశం ఎవడేమిస్తాడు, ఒకటి చస్తే ఎవడేమిస్తాడు. కాదు సోమన్న, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమన్నా సడన్గా ఏమన్నా అయినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మన కుటుంబానికి మనం పెద్ద దిక్కు అయిన వాళ్ళం అయితే సోమన్న. మనం దీన్ని బట్టి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మంచి పద్ధతి సోమన్న. గట్లా నువ్వు చెప్తున్నావు అని కడుతున్నానే రాజన్న. ఈ జీతం వచ్చినాక చుట్టినాడు పోయి కట్టేద్దాం. సోమన్న మరణం. అనారోగ్య కారణంగా ఆయనకు గుండెపోటు రావడంతో అకాల మరణం జరిగింది. ఆయన మీదే ఆధారపడిన ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. సోమయ్య మృతదేహానికి స్వదేశం పంపించడంలో చాలా ఆలస్యమైంది. సోమయ్య గల్ఫ్ రావాలనే తొందరలో ఏజెంట్ ద్వారా తయారు చేయించుకున్న తప్పుడు పత్రాలు మరియు భారతదేశంలో ఉన్న ఆధార్ కార్డు ధృవీకరణ పత్రాల్లోని లోపాల కారణంగా ఆయన మృతదేహాన్ని భారతదేశం పంపడం చాలా కష్టతరమైంది. అప్పుడు మన తెలంగాణ గల్ఫ్ సమితి వారు ఇన్సూరెన్స్ పాలసీని ఆయనకు సంబంధించిన అన్ని పత్రాలు చూసిన తర్వాత సోమన్న ఇంటి పేరు డాక్యుమెంట్ లో ఉన్న పేరు వేరువేరుగా ఉండడం గమనించారు. ఏజెంట్ చేసిన తప్పుడు పత్రాల వల్ల ఆయనకు రావాల్సిన ఆర్థిక సహాయంలో అడ్డంకులు కలిగినాయి. ఖతార్ ప్రభుత్వం మరియు మన ఇండియన్ ఎంబసీ సహకారంతో ICBF TGS వాళ్ళు చొరవ తీసుకుని ఆయన డాక్యుమెంట్లన్నింటినీ సరిచేయించి ఆయన మృతదేహాన్ని స్వదేశానికి పంపి ఆ కుటుంబానికి అప్పగించడం జరిగింది. దిక్కులేని ఆ కుటుంబానికి ఆయన ఉచితంగా చేయించిన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చిన 20 లక్షల చెక్కును అందించడం జరిగింది. ఈ సంఘటన ఆధారంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైంది. మనం ఉన్నా లేకున్నా విదేశాలకు పనికి వచ్చేవారు సరైన ఏజెంట్లు, సరైన పత్రాల ద్వారా మాత్రమే రావాలి. ఆయా దేశాల్లో ఉన్న కార్మిక సంఘాలలో సభ్యులుగా చేరి మనకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచాలి. ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా చేసుకోవాలి. అంతేకాదు ఆ పాలసీ యొక్క రెన్యువల్ డేట్ అయిపోయే లోపలనే రెన్యువల్ చేయించుకోవాలి. ఈ పాలసీ ద్వారా మన జీవితానంతరం కూడా మన కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయనే సందేశాన్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నాటికను ప్రదర్శించడం జరిగింది. థ్యాంక్ యూ. చనిపోయింది. మా కుటుంబానికి అండగా ఉండి సాయం చేసిన తెలంగాణ గల్ఫ్ సమితి సంఘం, ICBF, ఇండియన్ ఎంబసీకి కృతజ్ఞతలతో మా కుటుంబం ఎంతకాలం నిర్వహిస్తున్నాము. మా కుటుంబానికి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. Never fails to recognize its sponsors. They deserve a huge round of applause.
మన దేశం కాని దేశంలో మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా డ్యాన్సులు, పెర్ఫార్మెన్స్, పాటలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీ జరుపుతున్నందుకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన తెలంగాణ బిడ్డలకు, తెలుగు బిడ్డలకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ, టైం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు, వారు వెంటనే నేను వెళ్ళాలి కాబట్టి థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి.